Hello everyone. ఈ వీడియోలో స్టెరిలైజేషన్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us look at the questions related to sterilization given in RRB pharmacy papers. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డిస్ఇన్ఫెక్షన్ అండ్ స్టెరిలైజేషన్ డిఫర్ ఇన్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే డిస్ఇన్ఫెక్షన్ కిల్స్ ఆల్ ద మైక్రో ఆర్గానిజమ్స్, ఆప్షన్ బి స్టెరిలైజేషన్ డస్ నాట్ కిల్ స్పోర్స్, ఆప్షన్ సి డిస్ఇన్ఫెక్షన్ కిల్స్ స్పోర్స్, ఆప్షన్ 4 స్టెరిలైజేషన్ కిల్స్ ఆల్ ద మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ స్పోర్స్, డిస్ఇన్ఫెక్షన్ డస్ నాట్ కిల్ స్పోర్స్. సో ఇది ఆప్షన్స్ చాలా క్లియర్గా డిస్ఇన్ఫెక్షన్కి స్టెరిలైజేషన్కి డిఫరెన్స్ ఇచ్చే మీనింగ్లో ఉన్నాయి. బేసికల్గా డిస్ఇన్ఫెక్షన్ అంటే ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ మీద సర్ఫేస్ మీద ఇన్ఫెక్షన్ తగ్గించడానికి చేసేది డిస్ఇన్ఫెక్షన్. డిస్ఇన్ఫెక్షన్స్ వల్ల మైక్రో ఆర్గానిజమ్స్ విల్ గెట్ కిల్డ్ బట్ నాట్ 100%, అండ్ డిస్ఇన్ఫెక్షన్ కుడ్ నాట్ కిల్ స్పోర్స్. అదే స్టెరిలైజేషన్, స్టెరైల్ అనే వర్డ్ వచ్చింది అంటే 0 మైక్రో ఆర్గానిజమ్స్, 100% మైక్రో ఆర్గానిజమ్స్ షుడ్ గెట్ కిల్డ్, అండ్ స్పోర్ట్స్ కూడా ఏమీ ఉండకూడదు, అప్పుడే స్టెరైల్ ప్రోడక్ట్ అనే పేరు వస్తుంది. సో మీరు ఆప్షన్స్ చూసినట్టయితే ఫస్ట్ది ఏమి ఇచ్చారంటే డిస్ఇన్ఫెక్షన్ కెన్ కిల్ ఆల్ ద ఆర్గానిజమ్స్. నో, డిస్ఇన్ఫెక్షన్ కుడ్ కిల్ ఫ్యూ ఆర్గానిజమ్స్, నాట్ 100%. సెకండ్ వన్ నుంచి ఏమి ఇచ్చారు, స్టెరిలైజేషన్ డస్ నాట్ కిల్ స్పోర్స్, స్టెరిలైజేషన్ కిల్ స్పోర్స్. థర్డ్ ఏమి ఇచ్చారు, డిస్ఇన్ఫెక్షన్ కిల్ స్పోర్ట్స్ అండ్ నో, డిస్ఇన్ఫెక్షన్ కెన్ నాట్ కిల్ స్పోర్ట్స్. ఫోర్త్ వన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, స్టెరిలైజేషన్ కిల్స్ ఆల్ ద మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ స్పోర్ట్స్, డిస్ఇన్ఫెక్షన్ కుడ్ నాట్ కిల్ స్పోర్ట్స్. ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఇవి. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్ us look at the next question. Sterilization by autoclave is an example of. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే రేడియేషన్ స్టెరిలైజేషన్, మాయిస్ట్ హీట్ స్టెరిలైజేషన్, డ్రై హీట్ స్టెరిలైజేషన్, గ్యాషెస్ స్టెరిలైజేషన్. నా ఈ స్టెరిలైజేషన్ ఒక ప్రోడక్ట్కి చెయ్యాలంటే ఏ మెథడ్ అయినా వాడచ్చు అనమాట. డ్రై హీట్ కానీ, మాయిస్ట్ హీట్ కానీ, రేడియేషన్ కానీ, ఆర్ గ్యాస్ కానీ ఏదైనా వాడచ్చు. ఆటోక్లేవ్లో జరిగేది ఏంటంటే మాయిస్ట్ హీట్ స్టెరిలైజేషన్. ఆటోక్లేవ్లో ప్రెషర్ అప్లై చేసి వాటర్ని హీట్ చేయడం వల్ల వాటర్ వేపర్గా మారుతుంది. అంటే మాయిస్ట్ ఎయిర్ ఉంటుంది, ఎయిర్లో మాయిశ్చర్ ఉంటుంది. ఆ మాయిశ్చర్ హై హీట్ కెపాసిటీతో ఉండి ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ పెనిట్రేషన్ కెపాసిటీ అండ్ కాజెస్ కోయాగులేషన్ అండ్ డినేచరింగ్ ఆఫ్ ప్రోటీన్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో మెకానిజం ఏంటంటే కోయాగులేషన్ అండ్ డినేచరింగ్ ఆఫ్ ప్రోటీన్స్. అలాగా ఇట్ కెన్ కాజ్ స్టెరిలైజేషన్. సో ఆటోక్లేవ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మాయిస్ట్ హీట్ స్టెరిలైజేషన్. హాట్ ఎయిర్ ఓవెన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డ్రై హీట్ స్టెరిలైజేషన్. ఇప్పుడు హాట్ ఎయిర్, మాయిస్ట్ ఎయిర్కి డిఫరెన్స్ ఏంటి అంటే హాట్ ఎయిర్ హై టెంపరేచర్ 160 degrees టెంపరేచర్ దగ్గర ఉన్న ఎయిర్ వస్తుంది. ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్ ఫర్ లాంగర్ టైం, 1 hour అలా యూజ్ చేయాలి. మాయిస్ట్ హీట్ అయితే 121 degrees 15 minutes సరిపోతుంది. మాయిశ్చర్కి పెనిట్రేషన్ పవర్ ఎక్కువ కాబట్టి తక్కువ టైంతో సరిపోతుంది. రేడియేషన్ అంటే యూవీ రేస్ ఇవన్నీ యూజ్ చేసేది అనమాట. వేరేస్ గ్యాసెస్ అంటే ఇథిలిన్ ఆక్సైడ్ లాంటి గ్యాసెస్ యూజ్ చేసి తెచ్చే స్టెరిలైజేషన్. సో దిస్ ఈజ్ అబౌట్ స్టెరిలైజేషన్ కాన్సెప్ట్. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.